హాయ్ అండి, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు యూస్ఫుల్ ఫర్ హౌస్ వైఫ్స్. టుడే మన టాపిక్ వచ్చేసి, మీకు ఆడపిల్లి ఉన్నట్టయితే తన పెళ్ళి ప్లస్ చదువుకి కలిపి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఈ గోల్కి సరిపడా ప్రొడక్ట్స్ ఏమున్నాయని చూస్తే బెస్ట్ ప్రోడక్ట్ ఉందన్నమాట. అంటే మిగిలిన అన్నిటినీ ఫిల్టర్ చేశాక ఈ ప్రోడక్ట్ చాలా మంచిది అండ్ నాకు మంచిది అనిపించింది, యాజ్ వెల్ యాజ్ మీకు కూడా అనిపిస్తుంది. అదేంటంటే గవర్నమెంట్ ప్రమోట్ చేసే సుకన్య సమృద్ధి యోజన. ఈరోజు ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఈ స్కీమ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలామందికి. బేసికల్గా మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్ చేద్దాం అనుకుంటున్నా క్లారిటీ అయితే చాలామందికి లేదు. అండ్ అలాగే చాలామంది కొన్ని రాంగ్ ఎజంప్షన్స్ కూడా ఇస్తున్నారు. సో వాటన్నిటిపై మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. కమింగ్ టు ఫస్ట్ పాయింట్, ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయొచ్చు? పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్. ఒక పాప పేరు మీద ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలం. ఎంతమంది ఆడపిల్లల పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 2 ఆడపిల్లల పేరు మీద చెరొక అకౌంట్ ఓపెన్ చేయొచ్చండి. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో మీరు 3 అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మొదటి కాన్పులో ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, తన పేరు మీద మీరు ఆల్రెడీ ఈ అకౌంట్ ఓపెన్ చేసేశారు. సెకండ్ కాన్పులో మీకు ట్విన్స్ అంటే 2 ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఈ కేసులో మీరు వాళ్ళిద్దరి పేరు మీద కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అండ్ మీకు ఫస్ట్ కాన్పులో ట్విన్స్ అంటే 2 ఆడపిల్లలు పుట్టారనుకోండి, వీళ్ళ పేరు మీద ఆల్రెడీ మీరు అకౌంట్ ఓపెన్ చేసి సెకండ్ కాన్పులో మీకు ఆడపిల్ల పుట్టినట్టయితే ఈ కేసులో సెకండ్ కాన్పులో పుట్టిన ఆడపిల్ల పేరు మీద మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయలేరు. నెక్స్ట్, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏజ్ లిమిట్స్ ఏంటి? మీకు ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి తనకి 10 ఇయర్స్ వచ్చే లోపల వరకు మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మీ పాప ఏజ్ 10 ఇయర్స్ దాటేసింది అనుకోండి, అప్పుడు మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయలేరు. అలాగే మినిమం అండ్ మ్యాక్సిమం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 250 రూపీస్ మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ 1,50,000 మ్యాక్సిమం డిపాజిట్ చేయొచ్చు. ఇంతకన్నా ఎక్కువ చేయలేమన్నమాట. ఈ 250 రూపీస్ అనేది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేయలేదు అనుకోండి, దెన్ ఆ కేసులో మీరు కొన్నాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా తర్వాత మళ్ళీ రివైవ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ కేసులో ఏం చేయాలి అంటే, మీరు ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ అయితే ఈ మినిమం అమౌంట్ 250 రూపీస్ పే చేయలేదో, ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్కి 50 రూపీస్ చొప్పున ఫైన్ పే చేస్తే మీ అకౌంట్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అండ్ టర్మ్ విషయానికి వచ్చినట్టయితే, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసిన 14 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ మీకు మెచ్యూరిటీ కూడా అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఇయర్స్కి వస్తుందన్నమాట. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అలాగే కన్ఫ్యూజ్ చేస్తున్నారు కూడా. అదేంటంటే, చాలామంది చెప్తున్నారు మీ పాప ఏజ్ 14 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ అకౌంట్ రన్ చేస్తే చాలని. బట్ ఇది చాలా రాంగ్ అండి. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, సుకన్య సమృద్ధి యోజన గవర్నమెంట్ సర్క్యులర్ అని. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అదేంటంటే, మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 ఇయర్స్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ పాప ఏజ్ 3 ఇయర్స్ అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ మీ పాపకి 17 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అలాగే మీకు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే, మీ పాప ఏజ్ 23 ఇయర్స్ వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుందన్నమాట. కాకపోతే మీ పాపకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు మ్యారేజ్ చేస్తారనుకోండి, తనకి మ్యారేజ్ అయిపోయాక ఈ అకౌంట్ కంటిన్యూ చేయడానికి అవ్వదు, క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ నుండి మెచ్యూరిటీ కన్నా ముందు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుందా అంటే ఉంటుందండి. ఎప్పుడంటే, మీ పాపకి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత తన స్టడీస్కి కానీ లేదా తన పెళ్లి ఖర్చులకు కానీ మీరు దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతైతే అమౌంట్ ఉందో అందులోంచి 50% అమౌంట్ వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయొచ్చు? ఈ అకౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ అండ్ కొన్ని ఆథరైజ్డ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ ఆఫీస్లో ఈ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, బ్యాంక్కి మారుద్దాం అనుకుంటున్నారనుకోండి, మీరు షిఫ్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. అలాగే బ్యాంక్లో ఓపెన్ చేశారనుకోండి, పోస్ట్ ఆఫీస్కి మారుద్దాం అనుకుంటున్నారనుకోండి, అలా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి కూడా షిఫ్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి ఎలాంటి ఛార్జెస్ చేయరు. అండ్ అలాగే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ పాప యొక్క బర్త్ సర్టిఫికేట్,
డిపాజిట్ హోల్డర్స్ ఐడి ప్రూఫ్ అండ్ పాప ఫోటోగ్రాఫ్ అండ్ డిపాజిట్ హోల్డర్ ఫోటోగ్రాఫ్ ఇవి అకౌంట్ ఓపెన్ చేసే టైంలో సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఈ అకౌంట్లో మీరు మంత్లీ మోడ్లో కానీ ఇయర్లీ మోడ్లో కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దెన్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. మంత్లీ ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి మనీ కట్ అవుతుంది. మీకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఈ స్కీమ్లో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారో అది గవర్నమెంట్ రన్ చేసే మిగిలిన స్కీమ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ఎవ్రీ 3 monthsకి ఒకసారి రివైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు అంటే 2014-15లో 9.1%, 2015-16లో 9.2%, ఏప్రిల్ 2016 నుంచి జూన్ 2016 వరకు 8.6 అండ్ కరెంట్లీ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే 7.6% అనమాట. ఇప్పుడు క్యాల్కులేషన్ చూద్దాం. పెర్ ఇయర్ మనం 250 రూపీస్ అంటే 250 రూపీస్ మినిమం అమౌంట్ కదండి, ఇది పే చేస్తే మనం టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3500 అనమాట. మనం త్రూ అవుట్ ద స్కీమ్ ఒకటే ఇంట్రెస్ట్ రేట్, ఇప్పుడు కరెంట్లీ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేటే చూసుకుంటే మనకు వస్తున్న టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 10,571 అనమాట. మనకి ప్రాఫిట్ వస్తుంది ఎంత, 7,071. మనం ఇన్వెస్ట్ చేసిన దానికి డబల్ అమౌంట్ మనకి ప్రాఫిట్ వస్తుంది. ఈ రెండు కలిపి మనకి 10,571 రూపీస్ మనకి వీళ్ళు మెచ్యూరిటీ రూపంలో ఇస్తారు. ఇప్పుడు మనం మంత్లీ 2,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, 24,000 ఇయర్లీ అవుతుంది కదా. సో ఆ లెక్కను చూసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3,36,000 మన ప్రాఫిట్ అండ్ మన లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ ఇంత వస్తుంది అనమాట. అలాగే మంత్లీ 3,000 చొప్పున చూసుకుంటే 36,000 చూద్దాం. మన ఇన్వెస్ట్మెంట్, మన ప్రాఫిట్ అండ్ మనకి లాస్ట్లో వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్ అనమాట. ఇప్పుడు ఇయర్లీ 50,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు వస్తున్న బెనిఫిట్ చూద్దాం. మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 7 lakhs, మన ప్రాఫిట్ ఏమో 14,14,196 అండ్ మన టోటల్ మెచ్యూరిటీ 21,14,196 వస్తుందన్నమాట. మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మన బెనిఫిట్స్ చూద్దాం. మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 14 lakhs అనమాట. అండ్ మన ప్రాఫిట్ 28,28,393 అండ్ మన టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 42,28,393. ఇప్పుడు 1,50,000 ఇంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం కదా, ఇదే మ్యాక్సిమం అమౌంట్. మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 21 lakhs, మనకు వస్తున్న ప్రాఫిట్ 42,42,589. మన టోటల్ మెచ్యూరిటీ, దీనిలో నేను 7 క్యాలిక్యులేషన్స్ చెప్పాను కదండి, మినిమం టు మ్యాక్సిమం. సో ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో అలా మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్లో చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ని చూద్దాం. ముందుగా ఫస్ట్ పాయింట్, ఈ స్కీమ్లో డిపాజిట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మంత్ బిగినింగ్ 10th లోపే చేయడం చాలా బెటర్. ఇలా చేయడం వల్ల మీకు ఎంటైర్ మంత్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అదే 10th తర్వాత చేశారనుకోండి మీకు ఆ మంత్ ఇంట్రెస్ట్ రాదు. అలాగే మీరు ఇయర్లీ వన్స్ డిపాజిట్ చేస్తున్నారనుకోండి, ఏప్రిల్ 10th లోపే డిపాజిట్ చేస్తే మీకు ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో మీరు డిపాజిట్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంత్లీ మోడ్లో చేస్తే 10th లోపే డిపాజిట్ చేయాలి, ఇయర్లీ మోడ్లో అయితే ఏప్రిల్ 10th అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో డిపాజిట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్, నేను ఈ స్కీమ్లో మినిమం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ 250 అయితే డిపాజిట్ చేయాలని చెప్పాను కదండి. మీరు ఆ 250 కూడా డిపాజిట్ చేయడం లేదనుకోండి, అలా మీరు 15 years వరకు డిపాజిట్ చేయడం లేదనుకోండి, మీకు మెచ్యూరిటీలో ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలుసా? జస్ట్ సేవింగ్ అకౌంట్ ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందో అంత ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఇస్తారు. సో ఒకవేళ మీరు ఈ అకౌంట్ని ఆల్రెడీ ఓపెన్ చేసి కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ మినిమం 250 ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేయడం మర్చిపోకండి. థర్డ్ పాయింట్, ఈ స్కీమ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందనో లేదా మా పాపకి ఇంకా పిల్లవలేదనో ఏదైనా రీజన్తోని మెచ్యూరిటీ 21 yearsకి అవుతుంది కదా, ఆ 21 years తర్వాత కూడా నేను ఈ స్కీమ్లో కంటిన్యూ అవ్వచ్చా అంటే మీరు కంటిన్యూ చేస్తే ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు పే చేయరు. ఫోర్త్ పాయింట్, ఎన్ఆర్ఐస్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎన్ఆర్ఐస్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఓన్లీ రెసిడెంట్ ఇండియన్ మాత్రమే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీ పాప వేరే కంట్రీలో పుట్టినా బట్ తను ఇండియాకి వచ్చి ఇండియాలో చదువుతున్నట్టయితే ఇండియాలో ఉంటుందనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ మీ పాప పేరు పైన మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బట్ తను వేరే కంట్రీలో ఉన్నట్టయితే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేయలేరు.
ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ, లేదా ఆథరైజ్డ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ కూడా ఓపెన్ చేయొచ్చు. ఎక్కడ ఓపెన్ చేస్తే బెనిఫిషియల్ అని అంటే మీరు ఎక్కడ ఓపెన్ చేసినా ఒకటేనండి. సో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఓపెన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.